హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు యావత్ దేశంలో సంచలనం రేపింది. హనీమూన్ పేరుతో శ్రీలంకకు తీసుకెళ్లి భర్తను భార్య చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో తాము అలసిపోయామని, హత్య చేయలేము అని హంతకులు చెప్పినా సోనం విడిపించుకోలేదట. అంతేకాదు, తన భర్తను చంపేస్తే 20 లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు సోనం రఘువంశీ 4 లక్షలు ఆఫర్ చేసిందని, ఆ తర్వాత మొత్తాన్ని 20 లక్షలకు పెంచిందని విచారణలో తెలిసింది. పోలీసు ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయలోని ఒక లోయలోకి నెట్టడంతో నిందితులకు సోనం సాయం చేసిందట. జూన్ 2 తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై కనిపించాడు. సోనం నియమించుకున్న సుపారీ హంతకులు మొదట బెంగళూరులో నూతన వధువులను కలిశారు. అక్కడి నుంచి వారు ఈశాన్య రాష్ట్రానికి కనెక్టింగ్ విమానంలో ప్రయాణించారు. మృతుడు, నిందితులు ఒకే నగరానికి చెందినవారు కావడంతో వారు మాట్లాడుకున్నారు. మే 11న రాజా సోనంల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనం రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసింది. హనీమూన్ కోసం మేఘాలయకు 1-వే టికెట్ ప్లాన్ చేయడం అందులో భాగమే. రాజ్ కుష్వాహా మేఘాలయకు ప్రయాణించలేకపోయినా నిత్యం సోనంతో టచ్లో ఉంటూ తెర వెనుక ప్రణాళిక రచించాడు. నిందితులు మొదట మే 21 నూతన వధువులను గౌహతిలో అనుసరించారు. వారి హోటల్కు దగ్గరగా బస చేశారు. తర్వాత మే 25న శ్రీలంకకు వెళ్లారు. మరుసటి రోజు వారు రాజాను హత్య చేశారు. మే 23న సోనం రాజా రఘువంశీ జలపాతాన్ని చూడడానికి నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్కు వెళ్లారు. హంతకులు వారిని ఫాలో అయ్యారు. ఒక సమయంలో సోనం అలసిపోయినట్లు నటించింది. తన భర్త హంతకులకు చాలా దూరంగా నడవడం ప్రారంభించింది. వారు నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సోనం తన భర్తను చంపమని ఆ వ్యక్తులను కోరినట్లు సమాచారం అందుతుంది. అయితే తాము అలసిపోయామని రాజాను చంపడానికి హంతకులు నిరాకరించారని తెలుస్తుంది. ఎలాగైనా భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న సోనం తన ఆఫర్ను 20 లక్షలకు పెంచారని వారు చెప్పారు. అంతేకాదు, రాజా మృతదేహాన్ని పడవేయడంలో సోనం నిందితులకు సాయం చేసిందని తెలుస్తుంది. తాజాగా రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియోను చూసిన వారంతా షాక్కు గురవుతున్నారు. రాజాను హత్య చేసిన వెంటనే 7 జన్మల్లోనూ నువ్వే నా తోడుగా అనే క్యాప్షన్తో ఫోన్లో వాట్సాప్ స్టాటస్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా సోనం చివరిసారిగా తన అత్తతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బయటకు వచ్చాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తన కోడలు సోనం రాజవంశీతో ఫోన్లో మాట్లాడింది. ముందుగా రాజా ఫోన్ పనిచేస్తుందా అని ఉమా రఘువంశీని ప్రశ్నించింది. అందుకు సోనం రఘువంశీ పొంతనలేని సమాధానం చెప్పింది. మేము ఇప్పుడు ఎత్తైన కొండ ఎక్కుతున్నాం, పైకి చేరుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం అని సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఉమా రఘువంశీకి ఫోన్ చేశారా లేదా అనేది తెలియదు. అయితే సోనమే ఈ హత్య చేయించిందని నిరూపించడానికి ఈ ఫోన్ కాల్లో 2 క్లూస్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రాజా ఫోన్ పనిచేస్తుందా అని తల్లి అడిగిన దానికి సోనం నేరుగా సమాధానం చెప్పకపోవడం మొదటి క్లూ అని, కొడుకు ఫోన్ కలవకపోవడంతో అతడితో మాట్లాడేందుకు తల్లి కోడలకు ఫోన్ చేసిన కోడలు సోనం భర్తకు ఫోన్ ఇవ్వకుండా మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పడం రెండో క్లూ అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ ఫోన్ మాట్లాడే సమయానికి రాజా రఘువంశీ హత్య జరిగిందా లేదంటే ఆ తర్వాత జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఫోన్ కాల్లో ఈరోజు నీకు ఉపవాసం కదా, ఏమైనా తిన్నావా అని అత్త ప్రశ్నించగా, లేదు, ప్రయాణం కారణంగా ఏమీ తినలేకపోయాను అని సోనం బదులిచ్చింది. ఇప్పటికైనా ఏమైనా తినమని అత్త సూచించగా, ఇక్కడ ఏమీ దొరకవని సోనం చెప్పింది. సోనం ఎగబోస్తున్నట్లు గమనించిన అత్త ఏమైందని ఆరా తీయగా, పెద్ద కొండ ఎక్కుతున్నామని కోడలు జవాబిచ్చింది. దాంతో అంత పెద్ద కొండపైకి ఎందుకు వెళ్తున్నారో దూరం నుంచి చూడొచ్చుగా అని ఉమా రఘువంశీ అడగగా, మేం వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళాం, నేను కూడా వద్దని చెప్పాను, కానీ ఆయనే వినలేదు అని సోనం బదులిచ్చింది. ఆ తర్వాత ఉమా రఘువంశీ ఎంత ప్రయత్నించినా ఇద్దరి ఫోన్లు కలవలేదు. జూన్ 2న ఓ లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. జూన్ 9న సోనం రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని కాజీపూర్లో పోలీసులకు లొంగిపోయింది. ఇదే కేసులో ఆమెతో పాటు మరో 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేయించిందని, అందుకోసం 3 కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.